డివైఈఓ మెయిన్స్ రాసే మిత్రులు మరియు ఇదే నెలలో అంటే మార్చి నెలలో ఏపీపీఎస్సీ ఎగ్జామ్స్ రాస్తున్న మిత్రులందరికీ స్వాగతం. మిత్రులారా, ఏపీపీఎస్సీ జనరల్ స్టడీస్ అందరికీ కామన్ పేపర్గా ఉన్నది. డివైఈఓ మెయిన్స్ గురించి నేను ఫోకస్ చేస్తున్నాను. ఈ ఫోకస్లో మీకు అందరికీ తెలుసు, జనరల్ స్టడీస్ లాస్ట్ టైం ప్రిలిమ్స్లో మీకులో చాలామందికి 60 కూడా దాటలేదు. మరి ఇప్పుడు అదే మార్కులు వస్తే మనం లిస్ట్లో ఉంటామా? డెఫినెట్గా ఉండము. నా అంచనా ప్రకారం కనీసం 100 అయినా దాటాలా. 100 నెగిటివ్లో దాటడం అంటే మా స్థాయి వ్యక్తులకున్న నాలెడ్జ్ అంతా మీకు ట్రాన్స్ఫర్ అవ్వాల్సి ఉంటుంది. ఎందుకంటే ఎగ్జామ్ హాల్లో మనము విభిన్న మానసిక పరిస్థితుల్లో ఉంటామన్న వాస్తవాన్ని మీరు గుర్తుపెట్టుకోవాలి. ఈ వీడియోలో దేనిపైన ఫోకస్ చేస్తే ఈజీగా మార్క్స్ వస్తాయి అనేది నేను 30 ఇయర్స్ 30 సంవత్సరాల అనుభవం మరియు మీరు ఏ ఎగ్జామ్ అన్నా జరిగినాయి మనం నేరుగా మన పుస్తకాలు చూసి రాస్తున్నారు అన్నట్టుగా బిట్లు రావడాన్ని మీరు గమనించుంటారు. మొన్న రీసెంట్గా జరిగిన గ్రూప్ 2 పేపర్ 1లో మీరు చూస్తే 140+ పైగా అవన్నీ నేను యూట్యూబ్ వీడియోలో చూపించాను. ఏపీ హిస్టరీ అంతా. అదే రకంగా మీకు సెకండ్ పేపర్లో 110 పైగా డైరెక్ట్ ఆర్ ఇండైరెక్ట్ అనే పదం ఎందుకు వాడుతున్నానంటే ఇక్కడ ఎకానమీలో కాన్సెప్ట్లో మనం అర్థం చేసుకుని ఆ లైన్ ఆన్సర్ చేయాల్సి ఉంటుంది. కాబట్టి అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకి సంబంధించి ఏమి జోక్యం చేసుకోదు అని ఒక బిట్ ఏదో ఇస్తే అందులో మనకు మార్కెట్ ఇంటర్వెన్షనా లేదా ఇట్లా అవన్నీ వరుసగా హెడ్డింగ్స్ రాసింటాం. ఆ హెడ్డింగ్స్లో ఏదనేది అభ్యర్థి చూసుకోవాలి అన్నది నా ఉద్దేశం. అది ముఖ్యంగా. ఇకపోతే నేను ఈ వీడియోలో ఫోకస్ చేయబోయే వాటిలో నేను ప్రధానంగా మీకు చెప్పబోయేది 1 నిమిషం విని ఆ తర్వాత వీడియోలోకి మీరు వెళ్తారు, ఖచ్చితంగా సాధిస్తారు. మిత్రులారా, మనం ఈ పరిమిత సమయంలో మనం చిన్నగా మనం రాసినటువంటి మీకు ఒక చిన్న పుస్తకంలోని ఏపీ హిస్టరీలో ఇతర పుస్తకాల్లో లేని బిట్లు మీకు వచ్చాయని నేను చెప్పాను. మీరు ఒక బిట్టు చెప్పాను. ఏమని? అది ఆంధ్ర తమిళనాడు మనం విడిపోయే మధ్యలో అప్పుడు పార్టీషన్ కమిటీకి అధ్యక్షుడు ఎవరని అడిగారన్నాను. ఆ బిట్టు ఇది సింపుల్. నేను ఏపీ స్టేట్ జిల్లాలు తీసుకుని సింపుల్గా ఒక 100 పేజీల లోపు అన్ని సెట్ చేసి ఉంటాను. ఎన్ని రకాల సబ్జెక్టులు అంటే దాదాపు 9 రకాల సబ్జెక్టులు ఇందులో కవర్ అవుతాయి. అందులో ఒకటి మీకు ఇక్కడే చూపించిన ప్రారంభంలో మీరు చూసింటారు. చూడండి మిత్రులారు, ఇందులో మనం చెప్పినప్పుడు చాలా ప్రముఖంగా బిట్టు అంటే వాడు అడగడం. సో అది మీరు గమనంలోకి తీసుకుంటారు అని చెప్పేసి నేను మాట్లాడుతున్నా మిత్రులారా. ఇంకా మీరు గట్టిగా కూడా ఆలోచన చేస్తే మనం ఏ రకంగా సక్సెస్ అవుతామనేది చాలా ఇంపార్టెంట్. చూడండి, ఇక్కడ ఇది ఎవరి దగ్గర పుస్తకం అందరి దగ్గర ఉంటుంది. ఇందులో చూస్తే మీరు విభజన సంఘం పార్టీషన్ కమిషన్ 1949-50 మద్రాసు ముఖ్యమంత్రి కుమారస్వామి రాజ్యాధ్యక్షుడిగా ఆస్తుల విభజన సంఘం ఏర్పాటైంది. నేను అదనంగా సభ్యులు అన్ని కూడా ఏర్పాటు చేశాను. ఇది కాకుండా ఇంకా ఇతర పుస్తకాలలో ఇంకా గొప్ప బిట్టి నేను ఇక్కడ మీకు మరొకటి చూపించబోతున్నా మిత్రులారా. సో అది చూస్తే మీరు ఇంకా చాలా ఏమని అడిగాడు? తిరుపతిని రాజధానిగా చేసుకుని ఆంధ్ర రాష్ట్రం ఏర్పడాలని ఏ పార్టీ మీకు ప్రత్యేకించి కృషి చేసింది అని ఒక బిట్టి ఏపీ హిస్టరీలో అడిగాడు. అందులో చూడండి, గుంటూరు జిల్లా, ఈ పుస్తకం ఉన్న వాళ్ళు గుంటూరు జిల్లా పీడిఎఫ్లో ఆంధ్రప్రదేశ్ స్పెషల్ బుక్లో మీరు చూడండి, ఆచార్య ఎన్జీ రంగా దగ్గర రాసిన కృషికార్ లోక్ పార్టీని స్థాపించారని రాసి కింద రాష్ట్రాన్ని చూడండి. ఆంధ్ర రాష్ట్రానికి రాజధాని ఎక్కడ ఉండాలనే చర్చ వచ్చినప్పుడు ఎన్జీ రంగా వర్గం తిరుపతిలో ఉండాలని పట్టుబట్టారు, కర్నూలును వ్యతిరేకించారు. క్లియర్గా ఇక్కడ రాయబడి మీకు కనిపిస్తుందో లేదో ఈ పుస్తకం ఉన్న వాళ్ళంతా చూడండి. ఇది సింపుల్. ఇలా మీరేం చేయాలంటే నేను అంటున్నది 5 సబ్జెక్టులను ఎంపిక చేసాం. నేషనల్ మూవ్మెంట్, సస్టైనబుల్ డెవలప్మెంట్ అండ్ ఎన్విరాన్మెంట్ అండ్ ఇండియన్ ఎకానమీ అండ్ ఏపీ ఎకానమీ కలిపి ఏపీ పైన ఎక్కువ ఫోకస్ పెడుతున్నాను కాబట్టి అది కూడా మీరు చూడాలి. నెక్స్ట్ ఆంధ్రప్రదేశ్ స్పెషల్ బుక్ అండ్ కరెంట్ అఫైర్స్, వీటన్నిటిని మనం ఇట్లా సెట్ చేయడం జరిగింది. మీరు వీటిని ఫాలో అవుతే సింపుల్గా కనీసం ఉన్నంతలో మీరు మరింత మెరుగ్గా వస్తారు. ఇది అప్ టు డేట్ ఉంటుంది. ఇప్పుడు అంశాలన్నిటిని ప్రస్తావిస్తుంది. నేషనల్ మూమెంట్ ఇక చరిత్ర అంటే అనేది ఎట్లా తొక్కదీస్తారో మీకు అందరికీ తెలుసు. ఇలాగా అదే రకంగా ఒక రాష్ట్రం తీసుకుని అనేకమైన 9 రకాల సబ్జెక్టులు కలుపుతూ చెప్పడం. ఇప్పుడు ఒడిశా ఉంది చూడండి, ఒడిశా ప్రత్యేకతలు, లోకాయుక్త నుంచి అన్ని అంశాలు ఇందులో మనకి ఇట్లా ఉంటాయి.
మిత్రులారా, ఇందులో మీరు ఫస్ట్ గమనించాల్సిన అంశం ఏమిటనేది కూడా మీరు దయచేసి గమనంలోకి తీసుకోరా. ఈ 5 కూడా మీరు చూసుకొని అట్లాగే టెస్ట్ సిరీస్ వీటన్నిటిని మీరు ఆన్సర్ చేయవచ్చు. మీకు డిస్క్రిప్షన్లో ఉంటుంది. 8074940030కి మీరు వాట్సాప్ రిక్వెస్ట్ పెట్టుకోండి. రైట్ మిత్రులారా, సో ఇంకా నేను మరింత ముందుకు వెళ్ళేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నాను. జనరల్ స్టడీస్లో ఫస్ట్ మీరు గమనించాల్సింది ఏపీ పైన ఫోకస్ పెట్టండి. ఏపీ పైన ఫోకస్ పెడితే మోర్ ఆర్ లెస్ 10 to 15 బిట్స్ అక్కడ మనకు కవర్ అయిపోతాయి. సో అంటే 10% మనకు అవుట్ ఆఫ్ 150లో 10% అంటే చాలా క్లీన్ కదా, అందులో చాలా ఈజీగా మనం ఆన్సర్ చేయవచ్చు. దెన్ మీరు దృష్టి పెట్టాల్సింది సస్టైనబుల్ డెవలప్మెంట్. వాటిలో ఫస్ట్ సస్టైనబుల్ డెవలప్మెంట్లో మీరు ఫస్ట్ కరెంట్ బేస్ చేసుకొని అడగండి. ఇప్పుడు సుస్థిరాభివృద్ధి నీతి ఆయోగ నివేదిక దాన్ని కంప్లీట్ చదవాలా. అట్లాగే మనకు ఘన వ్యర్థాల పైన ఒక లేటెస్ట్ రిపోర్ట్ వచ్చింది, అదొకటి చదవాలా. అలాగే స్వచ్ఛ సర్వేక్షణలో ఒక కొత్త రిపోర్ట్ వచ్చింది, అదొకటి చదవాలి. అట్లాగే మనం ఈ సస్టైనబుల్ డెవలప్మెంట్లో ఎన్విరాన్మెంట్ ఫోకస్గా ఉన్నటువంటి ఇష్యూస్ చాలా వరకు వచ్చాయి. వాటిని మనం ఆన్సర్ చేయగలిగితే డెఫినెట్గా మనం ముందంజ లేకుంటాము అన్నది నా ఉద్దేశం. ఎప్పుడైనా సరే మీరు ఫోకస్డ్గా చదవాలి అంటే నేను ఒక సింపుల్ చెప్తాను. ఫర్ ఎగ్జాంపుల్ ఇదే ఈ పుస్తకంలోనే నేను మీకు చెప్తున్నా చూడండి. ప్రకాశం జిల్లా తీసుకున్నారనుకోండి. ప్రకాశం జిల్లా తీసుకోగానే మీకు ఏం ఐడియా ఉండాలంటే టంగుటూరు ప్రకాశం పంతుల పైన కాస్త ఐడియా ఉంది. ఏదో కోణంలో మనకు బిట్ ఇరికించడానికి అవకాశం ఉంటుంది. అతను మెడ్రాస్ గవర్నమెంట్లో రెవెన్యూ మంత్రిగా చేయడం కానీ, మన రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా పనిచేయడం కానీ, అతని కాలంలో ఈ యొక్క ఆంధ్ర శ్రీ వెంకటేశ్వర విశ్వవిద్యాలయం ఏర్పాటు కానీ, అలాగే అవిశ్వాస తీర్మానం ఫస్ట్ ఎదుర్కోవడం, అధికార పార్టీ అభ్యర్థి ఓడిపోవడం, ఇవన్నీ రాష్ట్రపతి పాలన అవన్నీ ఇక్కడే చదవాలా. ఖమ్మం చెరువు ఇక్కడే చదవాలా. ఖమ్మం చెరువు చదివినప్పుడే పోరుమామిళ్ళ చెరువు, కేసీ కాలువ చదవాలా. అవి చదివిన వెంటనే మీకు సుంకేశ్ల బ్యారేజ్ మొన్న కూడా అడిగాడు మన దీంట్లో ఎకానమీలో, అది కూడా ఇక్కడ రాసించాడు. సింపుల్ అయ్యా. 30 సంవత్సరాలు 80 పుస్తకాల గ్రంథాల నుంచి గ్రూప్ 2కి డెవలప్ చేయడం. ఓన్లీ జనరల్ స్టడీస్ 40 గ్రంథాలు, ఆటలు కాదు. అదే రకంగా ఒక్క రోజు కూడా లీవ్ తీసుకున్నది లేదు ఎప్పుడైనా. ఇప్పటికీ అభ్యర్థులతో నేనే మాట్లాడుతున్నా. ఎవడంటే మాట్లాడుతున్నాడు, ప్రొఫెసర్ స్థాయి వ్యక్తులు కూడా కనీసం ఫోన్ లిఫ్ట్ చేసే ప్రయత్నం చేయరు. మంచైనా చెడైనా ఫస్ట్ ప్రజాస్వామ్య పద్ధతిలో మాట్లాడుతూ అభ్యర్థులకి గట్టిగా మద్దతు ఇస్తూ ఉండడం. సో ఇది మీరు గమనిస్తారు. నదులు ఇక్కడే చదవాలి మీరు. గుండ్లకమ్మ, మానేరు, మూసి, పాలేరు, చిన్న నదులు తమ్మిలేరు, సగిలేరు, గుడిసిలేరు అన్నీ ఇక్కడే. ఇట్లా వాగులు ఓగేరు వాగు, నల్లవాగు, వేడిమాగుల వాగు అట్లా. సో ఇది మనం ఎక్కడ చదివితే అక్కడ మనకు అడుగుతాడు. దీంట్లో వెలుగొండ ప్రాజెక్టు ఈ మధ్య బాగుంది కట్టది, రామాయపట్నం ఓటరేపు, ఇవన్నీ ఇలా చదవాలి. ఇది ఉమ్మడి జిల్లాకు సంబంధించి అనుకోరు. ఏదైనా ఫస్ట్ ఇన్ఫర్మేషన్ మీ దగ్గర ఉంటే జిల్లా ఏముంది, ఏ జిల్లాలో ఉందని ఏం అడగడు కదా. ఫస్ట్ అది ఒక ఐడియా మనం ఫ్రేమ్ చేసుకోవాలి. ఇలాగా అట్లాగే ఇండియాకి అట్లాగే మనం సింపుల్గా చదవగలిగితే చాలా ఈజీగా వెళ్తాం. ఎక్కడైనా సరేనండి కాంపిటేటివ్లో మీరు గమనించాల్సింది సింపుల్ టెక్నిక్ తోటి మనం కొట్టాలా అంతే తప్ప మనం వేల పేజీలు చదివేద్దామంటే చదివేస్తాం అంతే, బిట్ అయితే రాదు. ఏంటయ్యా మన టార్గెట్ ఏంటి? నీవైనా నేనైనా నిరంతరం పని చేయాలా, బిట్టు పని చేయాలా, బిట్టు తెప్పించాలా. ప్రతి పరీక్షకు బిట్టు రావడానికి లెక్క ఉంటుంది. ఆ లెక్క ప్రకారమే చదవాలా అనేది నువ్వు ఖచ్చితంగా చూడాలి. ఈజీగా ఇచ్చే బిట్లు ఎలాగ ఆన్సర్ చేయాలా. మీకు మళ్ళీ చెప్తున్నా, ఈజీగా ఉంటే ఇందులో ఏదో ఉంటే ఏం దొరుకుతుంది అందులో. ఆంధ్ర రాష్ట్రం ఎప్పుడు ఏర్పాటైందో మన ఏపీ ఇట్లు అడిగాడు. అది అసలు ఎంత దరిద్రం బిట్టు. 5వ తరగతి నవోదయ బిట్లు అడిగించాడు బోకెదవా ఒక 30-40 వరకును. ఆ తర్వాత కఠినమైన బిట్టుకుని ఉన్నాయి, అవి ఆన్సర్ చేయగలగాల. మీరు ఏదో సింపుల్ బిట్ ఉందని చెప్పేసి అందులో ఏం దొరుకుతుంది? ఆంధ్ర రాష్ట్రం ఎప్పుడెప్పుడు ఏదుంది? అందులో ఆంధ్ర అనే పదం ఉంది, రాష్ట్రం ఉంది, ఎప్పుడు ఉంది, ఏర్పాటు, ఇంకా అందులో ఏంటుంది నాకు తెలియక అడుగుతాను. ఎంత విచిత్రంగా ఉంటున్నారంటే అభ్యర్థులు అంత విచిత్రంగా ఉంటున్నారు. అందులో ఏదో ఉందని తప్పు చేయడం ఏంటి? కాబట్టి మీరు ఫస్ట్ పక్క వాళ్ళతో పోల్చుకోవడం అనేది దరిద్రం వదిలేండి. ఎగ్జామ్ హాల్లోకి వెళ్ళిన తర్వాత పేపర్ ఎలా ఉంది, హౌ కెన్ యూ జడ్జ్? ఇది చాలా తప్పు. అసలు నీవు ఈ ఆలోచన ఎన్ని సంవత్సరాలు చదివినా సున్నం కొట్టుకొని చచ్చినా మనం ఆ 2.5 గంటలు ఎలా పనిచేస్తున్నాం అనేది ఇంపార్టెంట్. ఇంత ఆవేదనగా ఎందుకు చెప్తారంటే మీరు చాలా పొరపాటు మన గ్రూప్లో వాళ్ళు చేశారు. అమ్మ పేపర్ ఈజీగా ఉందట, అందరూ రుద్దేసిట్టారట, అందుకే నేను రుద్దేశాడట. ఏమన్నా ఉందా? ప్రజాస్వామ్య పద్ధతి కాకపోతే చంపేసి ఉండేవాడిని అట్లాంటి అభ్యర్థులు. నేను
ఏట్రా మీరు 24 గంటలు చదువుతూ ఉంటారు, బాగా నాలెడ్జ్ ఉంది, గొప్ప వ్యక్తులు, మంచి చదువు చదువుకున్న వారు, మేధావులు, మరి ఎలా ఆలోచన చేయాలా? ఆ 2.5 గంటలు మనకి ఏమవుద్ది? ఇంట్లో ఉన్నప్పుడు బాగుంటారు, ఏ టెస్ట్ అయినా 20కి 18, 19 దున్నేస్తారు. ఎగ్జామ్ హాల్లోకి వెళ్ళగానే మనకేదో దయ్యం పట్టేసినట్టు మరి అక్కడ ఏమైపోతుందో నాకైతే తెలియదు. ఎగ్జామ్ హాల్లో ఇంకా బాగుంటుంది, మంచి టేబుల్ ఇస్తారు, ఫ్యాను, లైట్లు, ఒక ఎగ్జామినర్, మీ రక్షణకు చాలా ఏర్పాట్లు ఉంటాయి, గ్రౌండ్లో మళ్ళీ పోలీసులు ఉంటారు, అటువైపు 144 సెక్షన్ ఉంటారు. ఇంత సెక్యూరిటీ మధ్య మీరు రాస్తారు. మళ్ళీ ఇంట్లోలాగా ఒరే రాస్తానవా, ఒసే ఏం చేస్తున్నావు, అమ్మా తిన్నావా, ఒరే తిన్నావా, ఇట్లాంటి పిలుపులు కూడా ఏమి లేవు కదా. చక్కగా నీకు 2.5 గంటలు ఇచ్చింటారే, మంచినీళ్ళు అడిగితే మంచినీళ్ళు ఇస్తారే. ఇంత సెక్యూరిటీగా నీకు పరీక్ష పెడితే నువ్వు రాయడానికి ఇబ్బంది పడిపోతే ఏంటి? ఫస్ట్ ఇది నేను మాట్లాడాలనుకున్నా మాట్లాడాను కాబట్టి నువ్వు పోల్చుకోదు. పేపర్ ఎలా ఉందో నువ్వు జడ్జి చేసే ప్రయత్నం చేయవద్దు. నీకొచ్చిన బిట్టు నీకొచ్చిన సమాధానం సరైనది నీకు భావిస్తే దయచేసి ఆన్సర్ చేసిరా. లాటరీ వేయద్దు, అటు ఇటు ఉండద్దు. ఆ గట్టు నాదే, ఈ పుట్ట నాదే అనేటువంటి ఈ పాట ఉందే, అట్లా గట్టు పుట్ట నాది కాదు, అట్లా రాయొద్దు. అట్లా అవసరం లేదు. నీకు తెలిసిన బిట్టే నువ్వు రాయి. అర్థమవుతుందా? తెలియని బిట్టు జోలికి నువ్వు వెళ్ళొద్దు. ఆ తర్వాత దైవాధనం. ఇంత కృషి చేసిన నేను డెస్టినీని నమ్ముతాను, మనకి రావాలనిపిస్తే వస్తాను. ఇంకా మనం ఇలాంటి తప్పుడు పనులు చేయొద్దు. ఈ మాట మాట్లాడని నా పైన ఏమన్నా అనేది భావించకండి. ఆల్ ద వెరీ బెస్ట్. మీ డాక్టర్ గోపాల్.